హాయ్ అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ఈ రోజు మన వీడియోలో ఈ వింటర్లో స్కిన్ కేర్ అనేది ఎలా తీసుకోవాలో తెలుసుకుందామండి. వీడియో మరీ లాగ్ లేకుండా షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండేలాగా చేస్తాను. ఈ వింటర్లో స్కిన్ కేర్ అనేది తప్పకుండా తీసుకోవాలండి. యాక్చువల్గా స్కిన్ కేర్ ఎప్పుడు తీసుకోవాలి, బట్ ఈ వింటర్లో ఏంటంటే ఇంకెక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన స్కిన్ లో అండ్ వెదర్ లో డ్రైనెస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా కేర్ తీసుకోకపోతే ఏంటి అనుకోవచ్చు, బట్ కేర్ తీసుకోకపోతే ఏంటంటే టీనేజ్ లో, ఎంగేజ్ లో ఉన్నప్పుడే ఓల్డ్ ఏజ్ లా కనిపిస్తాము. ప్లస్ మన స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అందుకని కొన్ని బెస్ట్ టిప్స్ అయితే చెప్తాను. అండ్ మనం చేయాల్సినవి చేయకుండా కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే చేయకుండా తెలుసుకుందాము. చాలా సింపుల్ గా చెప్పేస్తానండి. ఫస్ట్ మనం బాతింగ్ తో స్టార్ట్ చేద్దాము. బాత్ చేసేటప్పుడు ఏంటంటే ఈ చలికాలంలో హాట్ వాటర్ స్నానం చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. బట్ హాట్ వాటర్ తో చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. అలా హాట్ వాటర్ తో అయితే అస్సలు చేయకూడదు. మన స్కిన్ లో ఉన్న నేచురల్ ఆయిల్స్ అన్ని పోతాయి హాట్ వాటర్ తో చేయడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే మనం సోప్ యూజ్ చేస్తాం కదా. సోప్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి స్కిన్ లో డ్రైనెస్ అనేది పోతుంది దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఈ వింటర్ లో మనకి త్వరగా వాటర్ అయితే అవ్వదు. అందుకని వాటర్ చాలా వరకు తాగడం అవాయిడ్ చేస్తాము. దానివల్ల కూడా స్కిన్ డ్రై అయిపోతుంది. దానివల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా ఉన్నారు. పర్సనల్లీ నేను కూడా ఎక్కువ పట్టించుకోను అనమాట. ఎందుకంటే ఇప్పుడు టీనేజ్ లో ఉన్న వాళ్ళు మనకి తెలియదు అనమాట. ట్వంటీస్ ఎండ్ అయ్యేదాకా స్కిన్ కేర్ గురించి ఎక్కువగా అందరూ పట్టించుకోరు. ఇప్పుడు అందరూ పట్టించుకుంటున్నారులేండి. బట్ కొంతమంది అయితే అసలు పట్టించుకోరు. 30s దగ్గర నుంచి కొంచెం ఆలోచిస్తారు, ఆలోచించాలి కూడా. అలా అసలు స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళు ఇప్పటి నుంచైనా స్కిన్ కేర్ అనేది కంపల్సరీ తీసుకోండి. స్పెషల్లీ వింటర్ లో అయితే తప్పకుండా తీసుకోవాల్సిందే. ఇప్పుడు చేయకుండా ఏంటో తెలిసిపోయింది కదా, చేయాల్సినవి ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ ఇందాక బాతింగ్ తో స్టార్ట్ చేసాం కదా చేయకుండా వాటిలో. ఇప్పుడు కూడా స్టార్టింగ్ అదే చేద్దాము. బాత్ చేసేటప్పుడు మనం హాట్ వాటర్ యూజ్ చేయకూడదని చెప్పాను కదా. అలానే కోల్డ్ వాటర్ తో చేయాలా అంటే కోల్డ్ వాటర్ తో చేయగలిగితే చాలా మంచిది. చేయలేనప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ మనం యూజ్ చేసే సబ్బు కూడా మనం ప్రజెంట్ యూజ్ చేసే సబ్బులన్నీ అన్ని కెమికల్ బేస్డే ఉంటాయి. వాళ్ళు ఎంత ప్రమోట్ చేసినా, ఎంత మంచిదని చెప్పినా సరే సోప్స్ అన్ని కెమికల్ బేస్డే ఉంటాయి కనుక ఆ సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లో ఉన్న నేచురల్ ఆయిల్స్ అనేవి పోతాయి, డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. అలానే సబ్బు లేకుండా స్నానం చేయలేం కదా. ఓపిక ఉంటే శనగపిండి, సున్నిపిండి వీటితో స్నానం చేస్తే చాలా మంచిది. అంత ఓపిక మాకు లేదు అనుకున్నప్పుడు గ్లిజరిన్ సోప్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయొచ్చు. అండ్ స్నానం చేసేటప్పుడు ఎక్కువసేపు స్నానం చేయకండి. 5 to 7 minutes లోపల స్నానం చేసేస్తే మంచిది. నెక్స్ట్ ఆఫ్టర్ బాత్ టవల్ తో తుడుచుకుంటాం కదా, తుడిచేటప్పుడు గట్టిగా తుడుస్తూ ఉంటారు. అలా తుడటం వల్ల కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. జస్ట్ సాఫ్ట్ టవల్స్ తో ఇలా అద్దుకున్నట్టు తుడుచుకున్నాం అనుకోండి, అది చాలా బెటర్. అలానే తుడుచుకోవాలి. మరి గట్టిగా రుద్దేసుకున్నామంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అండ్ ప్లస్ మనం స్నానం చేసిన వెంటనే అంటే స్కిన్ అప్పుడు స్నానం చేసిన వెంటనే ఏంటంటే మన స్కిల్స్ తో ఉన్న పోల్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ అవుతాయి అనమాట. అప్పుడు మన స్కిన్ కి ఏం అప్లై చేసుకున్నా మన బాడీకి మంచిగా పడతాయి. స్నానం చేసిన వెంటనే మనం యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఏది ఉంటుందో అది చక్కగా రాసుకోవాలి. బాడీ అంతా మంచిగా రాసుకున్నామంటే మన బాడీకి తొందరగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. తడంతా ఆరిపోయిన తర్వాత రాసుకున్నాం అనుకోండి, మనకి బాడీకి స్కిన్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అదే స్నానం చేసిన వెంటనే స్కిన్ కొంచెం మెత్తగా ఉన్నప్పుడు, తడిగా ఉన్నప్పుడు అలా రాసేసుకున్నాం అనుకోండి, ఈజీగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, త్వరగా బాడీని మాయిశ్చరైజ్ చేస్తుంది. మాయిశ్చరైజ్ అనేది మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేయొచ్చు. స్పెషల్ గా మాయిశ్చరైజర్స్ కొనుక్కుని యూజ్ చేయని వాళ్ళు ఏంటంటే కోకోనట్ ఆయిల్, అంటే మన పారాషూట్ ఆయిల్ అలా కాదు. కొంచెం మంచి కొబ్బరి నూనె ఉంటుంది కదా, గానుగ నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనెలో ఒక 200 ml 100 ml కొబ్బరి నూనెలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, అవి వేసుకుని 1 or 2 200 ml అనుకోండి, 2 విటమిన్ క్యాప్సూల్స్ వేసుకోండి. వేసుకుని దాన్ని చక్కగా చేతులకి, ఎక్కువ అవసరం లేదు, జిడ్డుగా ఉంటుందని ఫీల్ అవ్వక్కర్లేదు. అసలు జిడ్డుగా ఉండదు, ఎక్కువ పోసుకోక్కర్లేదు. ఎందుకంటే ఒక 1 to 3 డ్రాప్స్ వేసుకుని చేతులకి ఇలా రాసుకుని బాడీ అంతా అప్లై చేసుకున్నాం అనుకోండి. ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా సరే, నో ప్రాబ్లం. అదేంటంటే స్కిన్ కి మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఆయిల్నెస్ ఉండటం వల్ల స్కిన్ అనేది చాలా సఫల్ గా ఉంటుంది అనమాట. అండ్ ఆ కోకోనట్ ఆయిల్ కూడా ఎక్కువసేపు అనేది ఉండదు, కొన్ని అవర్స్ వరకు పనిచేస్తుంది. తర్వాత కూడా మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు అలా రాసుకుంటూ ఉండాలి. లేదు అనుకోండి, కోకోనట్ ఆయిల్ ఇష్టం లేనప్పుడు మన ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కంపల్సరీ అందరి ఇంట్లో ఉంటుంది కదా, యూజ్ చేస్తాము. ఆ నెయ్యి ఏంటంటే పేరుకుంటుంది ఈ వింటర్ లో. ఆ పేరుకున్న నెయ్యి జస్ట్ ఒక ఫింగర్ ఇలా తీసుకుని కొంచెం ఇలా చేతులు రాసేసుకుని బాడీ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. అదైతే మంచి స్మెల్ ఉంటుంది. మంచి మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. ఫేస్ కి, లిప్స్ కి కూడా నెయ్యి చక్కగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ చెప్పాను కదా, ఈ వింటర్ లో వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని వాటర్ ఎక్కువ తాగము. బట్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాల్సిందేనండి. బట్ వాష్రూమ్స్కి వెళ్ళాలి కదా, బద్దాకలా అంత ఓపిక లేదు, లేదా బయటకు వెళ్తా ఉంటాము.
సో బయటకు ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు వాటర్ తీసుకోవాలని ఇబ్బంది ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం వాటర్ ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండటం వల్ల సో యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం పద్దాకలో ఉండదండి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వాటర్ తీసేసుకుంటూ ఉంటే సో ఎక్సెస్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, అందుకని యూరిన్ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. బట్ కొంచెం కొంచెం వాటర్, ఒక హాఫ్ గ్లాస్ కొంచెం వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అలా తీసుకోవడం వల్ల సో యూరిన్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఎందుకంటే మన బాడీకి ఎంత వాటర్ సో అంత వాటర్ ఇస్తామో అది లోపల దాని వర్క్ అది చేసుకుంటుంది. ఎక్సెస్ వాటర్ అయినప్పుడే మనం యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది కనుక సో కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటా ఉంటే మంచిది. అట్లీస్ట్ ఒక 8 గ్లాసెస్ వరకైనా తాగాలి ఆల్మోస్ట్, అంటే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయానండి, బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అనేది తప్పకుండా అప్లై చేసుకోవాలి. సో డైరెక్ట్ గా సన్ అనేది మన స్కిన్ మీద పడటం వల్ల ఆ యూరేస్ సో స్కిన్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, తొందరగా యాక్నే అయిపోతుంది స్కిన్. సో సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు రాసుకోవాలంటే మాయిశ్చరైజర్ రాసుకున్న వెంటనే రాసుకోకూడదండి, కొంచెం ఒక 15 to 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత రాసుకోవాలి. ఆ లోపల మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది, తర్వాత మనం సన్ స్క్రీన్ అనేది రాసుకోవాలి. సో లేదంటే అట్లీస్ట్ మనం బయటకు వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే సన్ స్క్రీన్ అనేది రాసుకోవాలి. బయట ఎక్కువ తిరిగే వాళ్ళకి ఏంటంటే సన్ లో ఉన్నప్పుడు మనం సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత కూడా ఒక 2-3 అవర్స్ కి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో అది చూసుకోండి. అండ్ వీటితో పాటు మంచి డైట్ తీసుకోవాలండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, సో అవి రిచ్ ఉన్న ఫుడ్స్ అయితే తీసుకోవాలి, లైక్ వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్ ఇవైతే తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న రిచ్ ఫుడ్ కూడా తీసుకోవాలి. సో అవి ఏంటంటే మనకి ఫ్రెష్ గా ఉన్న వెజిటేబుల్స్, ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్స్ లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫుల్ గా ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్ అయితే తీసుకోవడం వల్ల మన స్కిన్ ని మనం డ్రైనెస్ నుంచి కాపాడుకోవచ్చు. సో ఈ చిన్న చిన్న టిప్స్ ఏనండి, ఇవి మన మైండ్ లో పెట్టుకుని మనం పాటించామంటే రిజల్ట్స్ అనేవి మీరే చూస్తారు. మనకి స్కిన్ డ్రైనెస్ నుంచి, స్కిన్ ఇరిటేషన్ నుంచి, దురదల నుంచి సో అన్నిటికీ మనకి రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. మన స్కిన్ మాయిశ్చరైజర్ గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్, నైట్ టైం కూడా చేసుకోవాల్సిందే. సో మాయిశ్చరైజింగ్ అనేది మార్నింగ్ బాత్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటారు, మనం నైట్ పడుకునేటప్పుడు కూడా మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి, మన బాడీకి మాయిశ్చరైజ్ అప్లై చేసుకునే పడుకోవడం వల్ల సో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు రావు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.